పాముకాటుకు గురి అయి చనిపోయిన ధార్వాడు నవాబు కొడుకును శ్రీ రాఘవేంద్ర స్వామివారు గరుడ మంత్రం చదివి మంత్రజలం ఆ బిడ్డపై జల్లి మంత్రాక్షతలు పాముకాటుపై చల్లించి ఆ బిడ్డను పునర్జీవితుణ్ణి చేశారు. ఆ నవాబు దంపతులు ఆనందాశ్చర్యాలతో స్వామివారికి సాష్టాంగపడ్డారు. వారిని ఆశీర్వదించి స్వామివారు కదిలిపోయారు. దారిలో కొందరు నాస్తిక యువకులు ఎదురుపడి స్వామివారిని హేళన చేద్దామని తాము భుజాన మోస్తున్న చనిపోయినట్లు నటిస్తున్న తమ మిత్రుణ్ణి ఆ నవాబు కొడుకు వలె బ్రతికించమని దుఃఖం నటిస్తూ ప్రార్థించారు. అందుకు స్వామి నవాబు కొడుక్కు కొనప్రాణం ఉన్నది కనుక బ్రతికాడు, కానీ పూర్తిగా చనిపోయిన ఇతన్ని బ్రతికించడం సాధ్యపడదు అంటూ కదలిపోయారు. ఆ తుంటరులు స్వామి నిన్ను బ్రతికించలేడు, లేచిరారా అంటూ ఎగతాళి చేశారు. కానీ చనిపోయినట్లు నటించినవాడు లేవనే లేదు. స్వామిని హేళన చేద్దామనుకున్న వారి నాటకం నిజమై వాడు చనిపోయాడు. నాస్తిక మిత్రులు గొల్లుమన్నారు.